ఏదో చెప్పారు కానీ తీసుకున్నా నాకు అర్థం కాలేదు, తర్వాత మాట్లాడు. December 4th అంటున్నారు, అప్పుడు దాకా ఆగం, ఈ లోపలే చేసేస్తాం. త్యాగరాయ గాంధీ సభ విధంగా చాలా గొప్ప సంస్థ ఇది. త్యాగరాయ స్వామి మీద ప్రారంభించిన ఈ సంస్థ ఇదొక మహాయంత్రం లాంటిది. ఇక్కడ జరిగిన ఏ కార్యక్రమం కూడా ప్రేక్షకులు కానీ ఇందా కేవీ రమణ గారు చెప్పినట్టుగా 2:30కే వచ్చి ప్రేక్షకులు కూర్చోవటం ఏంటి, ఒక్కోసారి మేము కార్యక్రమం చేస్తే 6:30 కూడా ప్రేక్షకులు రారు. అలాంటిది ఘంటసాల గారి కార్యక్రమానికి అయితే బళ్ళు కట్టుకొని వచ్చారు ఊళ్ళ నుంచి. 51 రోజులు ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి భోజనాలు తెచ్చుకున్నారు, క్యారీలు తెచ్చుకొని అక్కడ కూర్చొని తిన్నారు. అది చాలా గొప్ప విషయం అన్నమాట. అది పాటకి గొప్ప శక్తి ఉందని తెలుస్తుంది మనకి. ఏ పాటకి? ఆ రోజు ఘంటసాల పాటకుంది 51 రోజుల్లో, ఇవాళ 7 రోజుల్లో బాలు పాటకుంది. బాలుగారి పాటలు మేము పెడదాం అనుకున్నప్పుడు కొంచెం సంశయించాం. బాలుగారి పాటలు మనం కొన్నే వింటాం, కొన్ని బాగా హిట్ సాంగ్స్ వింటాం, అన్ని సాంగ్స్ వినాం. ఈయన హిట్ సాంగ్స్ ఏమున్నాయి? 38,000 పాడాడు, ఏం దొరుకుతాయి అనుకున్నాం, మిగిలిపోయింది చాలా. ఇవాళ పాడుతున్న పాటలు వింటుంటే ప్రతి పాట కూడా ఎంత మిస్ అయిపోయినా ఇంత సంవత్సరాల నుంచి మన బాలుగారి పాటలు రంగస్థలం మీద అనిపించింది. అందుకని మేము ఘంటసాల బాలు సంగీతోత్సవం అమెరికాలో ప్లాన్ చేయడానికి నేను అనౌన్స్ చేశాను. అంటే ఘంటసాల గారి పాటలు ఉంటే బాలు పాటలు కూడా మా కార్యక్రమంలో ఉంటాయి. గురించి ఘంటసాల గారు ఆశీర్వదించినటువంటి కురవాడు బాలు గారు, ఘంటసాల ఇందా రత్నకుమార్ గారు చెప్పారు, ఘంటసాల గారి ఆశీర్వచనంతో పైకి వచ్చినటువంటి మహాగాయకుడు బాలసుబ్రహ్మణ్యం గారు. ఆయన మొన్న 2వ రోజులు వచ్చి మనం ఈ కార్యక్రమంలో పాల్గొనడం కూడా గొప్ప విషయంగా భావిస్తున్నాము. బాలసుబ్రహ్మణ్యం గారు నాకు ప్రామిస్ చేశారు, మీ వికలాంగుల స్కూల్కి 4 కార్యక్రమాలు అమెరికాలో ఇస్తాను, మీరు ఉపయోగించుకోండి. అయితే నేను నా వల్ల కాదని చెప్పాను. మీ కార్యక్రమం అమెరికాలో నేను పెట్టలేనండి, అమెరికాలో కార్యక్రమం పెట్టి బాలసుబ్రహ్మణ్యం కార్యక్రమం పెట్టి చాలా ఖర్చుతో కూడుకున్నాను, ఎంత కలెక్షన్ వస్తుందో తెలియదు మనకి. నాకు ఇవాళ పాడుతున్న సింగర్స్తో గాయకులతో కార్యక్రమాలు చేయటం నాకు సులువుగా ఉంది. తీసుకెళ్ళి అక్కడ కార్యక్రమాలు ఇప్పించడం జరుగుతుంది. ఒకసారి రత్నకుమార్ గారు కూడా ఈమె అమెరికా వెళ్తున్నారు కార్యక్రమాలు ఇవ్వడానికి. ఒకసారి మాతో కూడా అమెరికా టూర్ చేస్తారు. ఎందుకంటే ఘంటసాల గారి అబ్బాయి కావడంతో ఆయనతో మాట్లాడి కొంచెం భయం వేస్తుంది బాగా. ఆయన మీద గౌరవం ఘంటసాల గారంటే మనకి. అదే గౌరవం వాళ్ళ అబ్బాయికి వారి సతీమణి కూడా ఇస్తాం. మేము చాలా జాగ్రత్తగా చేతులు కట్టుకొని మాట్లాడతాం వాళ్ళతో. అంటే ఘంటసాల గారిని చూసినట్టుగానే ఫీల్ అవుతాం రత్నకుమార్ని చూస్తే. ఎప్పుడు కూడా రత్నకుమార్ గారితో మేము మాట్లాడిన రోజు లేదు. ఎప్పుడు ఫోన్ చేసినా ఏ ప్రోగ్రాం అమ్మన్నా మెడ్రాస్ నుంచి వాడు మార్నింగ్ వచ్చారు, నో అనుకుంటూ వస్తారు. మాకు వారి ఫ్యామిలీ నుంచి చాలనుకుంటాం అన్నమాట. ఆయన చెప్పారు, నేను సహకరిస్తాను, మీతో కలిసిపోతానన్నారు. మనం మ్యూజియం కట్టబోతున్నాం హయత్నగర్లో, గుంటూరు ప్రాంతంలో ఘంటసాల గారి పేరు మీద ఘంటసాల మ్యూజియం తలసేకరణ జరుగుతుంది. స్థలం సంపాదించిన తర్వాత దాసరి నారాయణరావు గారు 25 లక్షల ఎంపీ ఫండ్స్ నుంచి ఇస్తారని కూడా ప్రామిస్ చేశారు ఘంటసాల గారి మ్యూజియంకి. ఘంటసాల గారి మ్యూజియంలో మనకి సినిమా చరిత్ర అంతా ఉంటుంది. ఒక ఘంటసాల గారు బొమ్మ ఒకటే ఉండదు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అందరూ హీరోలు హీరోయిన్లు అందరూ నిశ్చిత దాంట్లో చేర్చబడతారు. అలాంటి గొప్ప మ్యూజియానికి అమెరికాలో ఉన్నటువంటి డాక్టర్ వార్తా శ్రీశైలం లాంటి వారు ఒక అద్భుతమైన డిజైన్ కూడా ఇస్తున్నారు నాకు. అంటే ప్రభుత్వం ల్యాండ్ అడగొచ్చు, కానీ నేను ఎప్పుడో ప్రభుత్వం ల్యాండ్ అడగను. ప్రభుత్వం ల్యాండ్ తీసుకుంటే రేపు ఎవరో వచ్చే ల్యాండ్ మాదంటారు, మనం కట్టలేము. సొంతగా కొనుక్కున్న ల్యాండ్స్కి దిక్కులేదు ఇవాళ. అందుకని నేను గజన్యాల దానం చేయండి పెట్టాను, 2200 చాలామంది ఇస్తున్నారు. నేను కట్టినటువంటి నా వికలాంగుల స్కూల్ కూడా గజన్యాల 70 రూపాయలు చేసి ల్యాండ్ కొని బిల్డింగ్స్ కట్టాను. రిక్షా వాడు కూడా 70 రూపాయలు ఇచ్చాను. అంటే మనం సొంతగా కష్టపడి నిరూపణ చేసుకుంటే దాతలు చాలామంది ఉన్నారు. త్వరలో ఘంటసాల గారి మ్యూజియానికి మన నాంది పలుకుదాం. కేవీ రమణ గారు కూడా దీన్ని సహకరిస్తారని నేను ఆశిస్తున్నాను. రమణ గారు తలుచుకుంటే ఈ మ్యూజియం సంవత్సరంలో వచ్చేస్తుంది. ఎందుకంటే రమణ గారు ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా ఆ డిపార్ట్మెంట్లో ఆయన బయటికి పోలేవాడు. స్ట్రైక్ చేస్తారు, రమణ గారే కావాలి మాకు, ఎక్కడ టీటీడీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా. అంటే ఒక పటిష్టమైనటువంటి నిర్దిష్టమైన ప్రణాళిక కలిగినటువంటి ఏకైక వ్యక్తి ఇప్పుడు మనకు ఉన్నటువంటి గవర్నమెంట్లో డాక్టర్ కేవీ రమణ గారు ఒక్కరే. మంచి నిజాయితీ గల మనిషి, తర్వాత మంచి మా రచయిత, డాక్టరేట్ తెచ్చుకున్నారు ఆయన. ఐఏఎస్గా ఉండి ఈ టైంలో ఆఫీసర్గా ఉండి పనిచేసుకుంటూ ఒక డాక్టరేట్ తెచ్చుకోవడం, పిహెచ్డీ తెచ్చుకోవడం చాలా గొప్ప విషయం అది.
అలాంటి మహనీయుడి యొక్క కాలంలో మనం ఉన్నాం. రమణ గారు కూడా మాకు తెలుసని చెప్పడానికి గర్వపడుతున్నాను. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో మాకు చెప్పాను కదా, బంగ్లాదేశ్ పాకిస్తాన్ వారు మనకు తెలియదు కదా, పేపర్లో చదివాం. ఆ వారిలో డాక్టర్గా పనిచేసిన మహనీయుడు డాక్టర్ కేవీ భాస్కర్ రెడ్డి గారిని కేవీ రమణ గారు సత్కరిస్తారు. కేర్ హాస్పిటల్లో డాక్టర్గా పనిచేసిన పగలంతా విజయమోహన్ గారు సాయంత్రం పూట ఆయన మర్చిపోతారు. ఆయన పేషెంట్లను కూర్చోబెట్టి పాట పాడటానికి వచ్చారు. నేను కూడా ఆయన పేషెంట్ని, ఏదన్నా ఆయన దగ్గరికి పోతుంటాను. చాలా మంచి వ్యక్తి. నాకు ఒక డాక్టర్గా, ఒక పేషెంట్ డాక్టర్ అనుబంధంలో ఆయన పరిచయం అయినారు. అంతకుముందు నాకు తెలియదు. చాలా గొప్ప గాయకులు. వారిని కూడా కేవీ రమణ గారు సత్కరిస్తారు. మణిశాస్త్రి గారు ధన్యవాదాలు తెలియజేస్తారు. మణిశాస్త్రి గారు మాకు ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్కి అమెరికాలో చైర్పర్సన్ ఆమె లేకపోతే మేము అమెరికా పోలేం.